పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. మీరొకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామాన్ని కొందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రభు నాయన వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభు నాయన మా యొక్క ప్రభు విశ్వాసం బలపరచబడ్డానికి, ప్రభు ఈ సమయం మా జీవితాల్లో మాకు ఉపయోగపడడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు. అదే సమయాల్లో బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు వాక్యం ద్వారా అనేక సార్లు మమ్మల్ని దర్శించి బలపరిచి ఆదరించారు, ప్రోత్సహించారు, బలపరిచారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో ఆత్మీయంగా ప్రభు నాయన ఎదగడానికి, తృప్తిపరచబడడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మా హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు, మా పరిస్థితులను ఎరిగిన దేవుడు ప్రభు, మాట్లాడమని వినిగ్రహించలోబడ్డానికి కృప చూపించమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభువా మీరే మాట్లాడమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి ఒక రాజు గారిని ఆమె ఇంటర్వ్యూ చేస్తా ఉన్నప్పుడు చాలా అంటే డీప్గా వ్యక్తిగతమైనటువంటి ప్రశ్నలు అవి అడిగే సమయంలో ఆమె సడన్గా ఒక ప్రశ్న అడిగింది. ఏంటంటే, మీకు ఏదంటే ఎక్కువ భయం అని, దేని గురించి ఎక్కువగా భయపడతారు అని. అప్పుడు ఆయన వెంటనే సమాధానం చెప్పాడు, నాకు మరణం అంటే చాలా భయం అని. అప్పుడు ఆమె తడుముకోకుండా వెంటనే ఒక ప్రశ్న అడిగింది. ఏంటంటే, మీరు దేవుణ్ణి నమ్ముతారా అని. ఎందుకంటే మరణ భయం ఉన్నవాళ్ళు దేవుని నమ్మకం లేని వాళ్ళకే ఉంటుంది అన్నది ఆమె ఉద్దేశం అయి ఉండొచ్చు. అందుకని వెంటనే ఆ దేవుని మీద నమ్మకం ఉందా లేదా అన్న దాన్ని ఆ ప్రశ్న ఆమె అడిగింది. చూడండి, మరణ భయం అనేది మా మానవుల్లో ప్రతి ఒక్కరికి సహజంగా ఉండేది. కానీ ఎవరైతే యేసు ప్రభువాన్ని నమ్ముకున్నారో వాళ్ళకి ఇటువంటి మరణ భయం లేదు. ఎవరైతే దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితం జీవించడానికి తీర్మానించుకొని జీవిస్తూ దేవునికి లోబడుతూ వాక్యానికి లోబడుతూ ప్రయాణం చేస్తూ ఉన్నారో, వారి జీవితాన్ని నడిపిస్తున్నారో అటువంటి వాళ్ళకి మరణ భయం లేకుండా యేసు ప్రభువారు చేశారు. సో కాబట్టి ఎవరైతే లోకానుసారమైన జీవితం నుంచి, పాపం నుంచి, వీటి నుంచి విడుదల పొందాలనుకుంటున్నారో వాళ్ళందరూ మరణ భయం నుంచి తప్పించబడాలనుకుంటున్నారో, నిత్య జీవంలో దేవునితో పాటు బ్రతకాలనుకుంటున్నారో ఆయన అటువంటి వారు ఆ దేవుని వెంబడించే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి జీవించి చూపించిన జీవితాన్ని నమ్మి, యేసు ప్రభు వారిని నమ్మి ఆ జీవితం జీవించడానికి తీర్మానించుకుంటున్నారో అటువంటి వారికి మరణ భయం లేదు. ఫ్రానీ కాస్బీ అని ఆమె చిన్నప్పుడే నెలల పాపగా ఉన్నప్పుడే ఆమెకి గుడ్డితనం వచ్చింది. అంటే ఐ ఇన్ఫెక్షన్ వస్తే డాక్టర్ తప్పిదం వలన ఆమెకి కంప్లీట్గా బ్లైండ్ అయిపోయింది. అయితే ఆమెని ఒకసారి డిఎల్ మూడీ గారు సాక్ష్యం చెప్పమన్నప్పుడు
ఆమె హెజిటేట్‌గానే అంటే చెప్దాం వద్దనుకుంటూనే నిల్చొని వాక్యం చెప్తూ అంటే సాక్ష్యం చెప్తూ ఆమె జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె ప్రత్యేకంగానే ఎవరికి ఈ ఆమె చాలా పాటలు రాశారు. చాలా హిమ్న్స్ రాశారు ఇంగ్లీష్‌లో. అటువంటిది ఇప్పుడు నేనెప్పుడు ఈ పాట ఎవరికీ అంటే బయట వాళ్ళకి తెలీదు. నేను సొంతంగా నా కోసం రాసుకున్నాను. నేను ఎప్పుడైనా బాధ అనిపిస్తే ఒకవేళ ఏదైనా ఆహ్, లోన్‌లీగా ఫీల్ అయితే అటువంటి సమయంలో ఇది చదువుకుంటాను. ఈ పాట పాడుకుంటాను అని చెప్పి ఆమె చదివారు ఆ పాట. సమ్ డే ద సిల్వర్ కార్డ్ విల్ బ్రేక్. అంటే ఒకరోజు అంటే ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోతాం. అండ్ నో మోర్ యాజ్ నౌ షల్ సింగ్. అంటే ఇప్పట్లాగా ఈ లోకంలో పాటలు పాడను. కానీ బట్ ఓ ద జాయ్ వెన్ ఐ షల్ వేక్ విత్ ద ప్యాలెస్ ఆఫ్ ద కింగ్. వేక్ వేక్ విత్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ ద కింగ్ అంటే ఆ యొక్క కోటలో రాజు సన్నిధిలో నేను లెగుస్తాను. అప్పుడు ఐ షల్ సీ హిమ్ ఫేస్ టు ఫేస్. ఆయన్ని నేను ముఖాముఖిగా చూస్తాను. ఆ తర్వాత నేను కృప ద్వారా రక్షింపబడిన స్టోరీని చెప్తాను అని ఇటువంటి ఒక పాట ఆమె రాశారు. చూడండి, ఆమెకి మరణం భయం లేదు. మరణాన్ని సంతోషంగా ఆహ్వానించే పరిస్థితుల్లో ఆమె ఉన్నారు. సో అలాగా ఎవరైతే యేసు ప్రభువారిలో ఉన్నారో అటువంటి వారికి మరణ భయం లేదు. ఇది క్రైస్తవులుగా మనం 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 అర్థం చేసుకోవాలి. అలాగే మన జీవితం ద్వారా అనేక మందికి అర్థం అవ్వాలి. ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవించకుండా ఈ లోకానుసలకి శరీరాశలకి జీవపు డంబాలకి ఆకర్షితులవ్వకుండా బ్రతికే వాళ్ళు క్రైస్తవులు. అటువంటి జీవన విధానం చూసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అర్థం చేసుకోవాలి, వీళ్ళకి మరణ భయం లేదు, లోకానుసారమైన వాటి మీద ఆకర్షణ లేదు. అటువంటి వాళ్ళే అటువంటి క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు ఇతరులు కూడా యేసు ప్రభు వారి మార్గం సరైనదని అర్థం చేసుకొని ఆకర్షింపబడతారు. సో క్రైస్తవులుగా మనం అటువంటి జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. అందుకనే చూడండి, శ్రమలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని పేతురు భక్తుడు చెప్తున్నాడు. పేతురు శిష్యులందరూ కూడా విపరీతమైనటువంటి శ్రమలు అనుభవించారు. మనం ఊహించలేం, అంత ఘోరమైన శ్రమలు అనుభవించి వాళ్ళు ఈ లోకాన్ని విడిచి దేవుని సన్నిధికి వెళ్ళారు. అటువంటి పేతురు చెప్తున్న మాటలు చాలా విలువైనవి. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం పొందుపరిచాడు ఈ మాటల్ని. చూడండి, మీరు ఒకవేళ నీతి నిమిత్తం అంటే దేవుని కోసం బ్రతికేటప్పుడు, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించేటప్పుడు ఇతరులకి మనం భయపడం, అలా ధైర్యంగా దేవుని మార్గాన్ని ప్రచురించేటప్పుడు లోకానుసారులకి, లోకం చేత నడిపించబడే వాళ్ళకి, మరణం వైపు నడిపించబడుతున్న వాళ్ళకి, అటువంటి వాళ్ళకి అంటే వాళ్ళకి దేవుని యొక్క చూడండి, అర్థం చేసుకోండి, అటువంటి వాళ్ళకి శ్రమలు వస్తాయి. అంటే నీతి నిమిత్తం శ్రమ పడతాం, మీరు ధన్యులే అంటున్నాడు. అటువంటి శ్రమలు కానీ ఒకవేళ మీకు వస్తే, దేవుని నిమిత్తం శ్రమలు వస్తే నిజంగా బ్లెస్డ్ పీపుల్ మీరు. చాలాసార్లు మనం బ్లెస్సింగ్స్ అంటే ఏమనుకుంటాం, ఇల్లులు, కార్లు, ఆస్తులు, ఐశ్వర్యాలు వస్తే ఆశీర్వదించాడు దేవుడు అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, క్లియర్గా పేతురు భక్తుడి చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు, అటువంటి శ్రమ పడితే మీరు ధన్యులే. వారి బెదిరింపునకు ఎవరైతే మిమ్మల్ని చంపేస్తాం, లేకపోతే మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అని బెదిరిస్తారో వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు. అంటే మరణానికి, శ్రమలకి భయపడే అవసరం లేదు క్రైస్తవులకి. ఎందుకంటే ఒకవేళ ఎక్స్ట్రీమ్గా వాళ్ళు శ్రమ పెట్టి మనల్ని చంపేసినా కూడా
మనం దేవుని సన్నిధి కంటే లైఫ్ బెటర్ అవుతుంది కానీ ఏమీ ఇది అవ్వదు. అంటే సంపూర్ణంగా దేవుని సన్నిధిలో నిత్యం జీవించడానికి వెళ్ళిపోతాం కానీ నరకం వైపు మన ప్రయాణం లేదు. కానీ అనేక మంది జీవితాలు దేవుని చూపించిన మార్గం కాకుండా వేరే మార్గంలో, సైతాను మార్గంలో, లోకపు మార్గంలో మనం ప్రయాణం చేస్తే ఈ లోకంలో సుఖం అనుభవించినట్లు అనిపించవచ్చు టెంపరరీగా. లేకపోతే తిండికి, లేకపోతే బట్టలకి, లేకపోతే వాటికి వీటికి లోటు లేకుండా బ్రతికే అవకాశం ఉంది. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అటువంటి జీవితం తర్వాత జీవితం అది చాలా తాత్కాలికంగా, మహా అయితే 70-80 సంవత్సరాల తర్వాత ఈ లోకంలో ఎవరు కనిపించరు. కానీ దేవుని సన్నిధిలో బ్రతికే అవకాశం కోల్పోతారు ఎవరైతే ఇటువంటి జీవితాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. యేసు ప్రభు వారు చూపించిన జీవితం నిజమైన మార్గం అది, సత్యమైన మార్గం అది. కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకొని దేవుని చిత్త ప్రకారం జీవించాలి. చూడండి, ఆ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, అంటే ఒకవేళ వాళ్ళు శ్రమ పెట్టినా మనం ఏమి తిరగబడం వాళ్ళ మీద. మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికిని, అంటే చాలామంది మనల్ని క్వశ్చన్ చేస్తారు. అప్పుడు మనం ఇరిటేట్ అయిపోకుండా ప్రతి వానికిని సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా, అంటే ఆయన ప్రభుత్వం మన జీవితంలో ఉండాలి. ఆ విధంగా ప్రభువుగా మనం ప్రతిష్ఠించినప్పుడు ప్రతిష్ఠించాలి అని ఉంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. దేనికి సొల్యూషను? ఈ శ్రమలకి వాటికి ఆ భయం నుంచి బయటపడాలంటే దానికి మార్గం ఏంటంటే యేసు ప్రభు వారిని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మన జీవితంలో ఆయన ప్రభుత్వం ఉండాలి. మన సొంత ప్రభుత్వం కాదు. లోకం చేత, శరీరాశల చేత మనం నడిపించబడితే నిత్య నాశనంలోకి మనం వెళ్ళిపోతామని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని యేసు ప్రభు వారి ప్రభుత్వంలో మన జీవితం ఉంటే నిత్యం దేవుని సన్నిధిలో ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు మరణ భయం అన్నది, పరిశుద్ధాత్మ దేవుడు ఆ మరణ భయాన్ని తీసేస్తాడు కంప్లీట్గా. అందుకే శిష్యులకి మరణ భయమే లేదు. వాళ్ళని ఈ విధంగా చంపుతాం, ఆ విధంగా చంపుతాం, రేపొద్దున బాగా వేడి నూనెలో నిన్ను వేసేస్తాం, లేకపోతే నిన్ను సిలువేస్తాం, నిన్ను చంపేస్తాం అని ఎంత బెదిరించినా వాళ్ళేం కలవరపడలేదు. వాళ్ళేమి విశ్వాసాన్ని కోల్పోలేదు. అండ్ వాళ్ళ విశ్వాసం ఇంకా బలపడింది. వాళ్ళు స్థిరమైన విశ్వాసంతో వాళ్ళ జీవితాలను కొనసాగించారు. అది ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 12వ వచనం, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. అంటే ఏదో జరగకూడదు, జరిగిపోతుంది అనుకోకూడదంట క్రైస్తవులు. అంటే మనకి శ్రమలు విపరీతంగా, మహాశ్రమలు మనకు వచ్చినప్పుడు మనమేం ఆశ్చర్యపోకూడదు. ఇది క్రైస్తవులు కామన్ అనుకోవాలి. చాలాసార్లు కలవరపడి భయపడే క్రైస్తవులు మనకు కనిపించవచ్చు. కానీ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన క్రైస్తవ లోకం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభు వారి నిమిత్తం, నీతి నిమిత్తం వాళ్ళు శ్రమలు అనుభవిస్తున్నారో అటువంటి వాళ్ళు కలవరపడడానికి ఏమీ ఇది లేదు. వాళ్ళకేదో సంథింగ్ జరగకూడదని జరుగుతుంది, వింత జరిగిపోతుందని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చూడండి 13వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. అంటే
యేసు ప్రభు వారితో పాటు మనం శ్రమలు అంటే మనకు శ్రమలు వస్తాయి. యేసు ప్రభు వారి శ్రమలు వచ్చినట్టు యేసు ప్రభు వారు కూడా ఆ శ్రమలను అనుభవించారు ఆల్రెడీ. ఆ శ్రమల్లోనే మనం పాలు పంచుకుంటున్నాం. ఇప్పుడు మనకు కలిగే శ్రమలు యేసు ప్రభు వారి శ్రమలే. అవి మనం అర్థం చేసుకుంటే నిజంగా మహా ఆనందం చూడండి, మహా ఆనందం, సంతోషం వస్తుంది. నిజంగా కానీ మనకు అర్థమైతే ఆ మహా ఆనందం, సంతోషం యేసు ప్రభు వారి శ్రమల్లో నా శ్రమ అంటే నేను అనుభవిస్తున్న శ్రమలు యేసు ప్రభు వారి శ్రమల అని అర్థమైనప్పుడు మహా ఆనందం, సంతోషం వస్తుంది. అప్పుడు మనం నిర్మలమైన మనస్సాక్షితో, సమాధానంతో ఎవరు ఏ ప్రశ్న అడిగినా మనం సమాధానం చెప్పగలం. యేసు ప్రభు వారి సువార్తను ప్రకటించగలం, ధైర్యంగా ఉండగలం. ఇది క్రైస్తవ జీవితం. ఇటువంటిది క్రైస్తవ జీవితం మనకు కావాలని మనం కోరుకోవాలి. ధైర్యంగా యేసు ప్రభు వారి నిమిత్తం బ్రతికే ఒక క్రైస్తవ జీవితం మనకు కావాలి. దేవుని ప్రభుత్వం కింద ఉండే క్రైస్తవ జీవితాలు, కుటుంబాలు మనకు కావాలి. అటువంటి గొప్ప జీవితాలు మనం జీవించాలి. ఈ లోకానికి ఈ లోకంలో ఉన్న అనేక మందికి యేసు ప్రభు వారిని పరిచయం చేసే ఒక గొప్ప అవకాశం మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మన అందరం కూడా అటువంటి జీవితాలు జీవించాలని ఈ యొక్క రాత్రికాల సమయంలో కోరుకుంటున్నాడు, ఉదయకాల సమయంలో కోరుకుంటున్నాడు దేవుడు. సో చూడండి, ఈ యొక్క కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే మనకు తెలిసి కీర్తన, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ అంటే గాఢాంధకారం లోయ, మరణపు లోయ. ఆ లోయ అంటే ఆ షాడో ఉందంటే ఈ కలవరపడి మనం భయపడేటట్లు చేస్తారు. మనల్ని నిన్ను చంపేస్తామని బెదిరిస్తారు, లేకపోతే అలా చేస్తారు, ఇలా చేస్తారు. అలా చేసినప్పుడు మనం ఏ అపాయానికి భయపడాల్సిన అవసరం లేదు. దుడ్డు కర్ర, దండము, ఆయన దుడ్డు కర్ర, దండం మనల్ని ఆదరిస్తాయి. అంటే చూడండి, గొర్రెల కాపరి ఆ దుడ్డు కర్రతో ఎవరైనా ఏదైనా తోడేలు వచ్చినా, సింహం వచ్చినా చేసినా వాటితో ప్రొటెక్ట్ చేస్తాడు గొర్రెల్ని. అలాగే యేసు ప్రభు వారు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. చూడండి, యోహాను సువార్తలో ఒక మాట ఉంది, 10వ అధ్యాయంలో 27-28. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అంటే దేవునితో ఒక రిలేషన్షిప్ ఉంది క్రిస్టియన్స్కి. ఆ రిలేషన్షిప్ వలన, ఆ సంబంధం వలన మనం ఆయన స్వరం గ్రహించగలం. ఆ సంబంధం ఎలా అంటే, ఇది దేవుని స్వరము, ఇది సైతాను స్వరము, ఇది లోకము స్వరము, ఇది శరీరాశలతో కూడుకున్నటువంటి ఒక స్వరం అని మనం ఈజీగా అర్థం చేసుకోగలం. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, నా స్వరం వింటాయి, నాకు నన్ను వెంబడిస్తాయి నా గొర్రెలు. అటువంటి గొర్రెల్ని దేవుడు ఎరుగుదుడు. ఆయనకి తెలుసు మనం ఆయనకి సంబంధించిన వాళ్ళమని. అటువంటి గొర్రెల్లో, అటువంటి వాళ్ళలో, అటువంటి శిష్యులుగా మనం బ్రతకాలి. 28వ వచనం, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. మరణం కూడా ఈ సంబంధాన్ని వేరు చేయలేదు. యేసు ప్రభు వారితో మనకున్న సంబంధాన్ని మరణం కూడా వేరు చేయలేదు. నిత్య జీవంలోకి, సంపూర్ణంగా దేవునితో కలిసి బ్రతికే ఒక జీవితంలోకి మనం వెళ్ళిపోతాం. ఇది క్రైస్తవ జీవితం. ఇది అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటిది, ఈ లోకంలో టెంపరరీ లైఫ్ అన్నది మనం అనేక మందికి చూపించాలి. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు అది చూపించారు. ఆయన చాలా సామాన్యమైన జీవితం జీవించారు. నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఈ లోకాశల, శరీరాశలకి వాటికి లొంగిపోలేదు. సైతాన్ని తీసుకెళ్ళి
ఈ రాళ్ళన్ని రొట్టెలుగా చేసుకోవచ్చు, ఈ పైనుంచి దూకేస్తే దేవదూతలు కాపాడతాయి. ఇలాగ రకరకాలుగా శోధించడానికి ప్రయత్నించాడు సైతాన్. కానీ ఆ శోధనలో వేటికి ఆయన లొంగలేదు. వాక్యాన్ని ద్వారా సమాధానం చెప్పాడు. అలాగ మనం కూడా ఈ లోకంలో అనేక మంది మనకు శ్రమలు గురి చేసినప్పుడు సామరస్యంగా, సమాధానంగా మనం వాళ్ళకి జవాబు చెప్పుకునే పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఉంచుతాడు. ఆయనే మనకు మాటలు ఇస్తాడు. అటువంటి గొప్ప జీవితం క్రైస్తవ జీవితం అని మనం యొక్క ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 14-15 వచనాలు మనం చూస్తే, కాబట్టి ఆ పిల్లలు అంటే యేసు ప్రభువారిని వెంబడించే వాళ్ళు ఆయన పిల్లలుగా అనుకుంటున్నాడు అన్నమాట. యేసు ప్రభువారు ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, అంటే యేసు ప్రభువారు ఎవరైతే పిల్లలుగా, అంటే మనం మనుషులందరిని కూడా ఆయన పిల్లలుగా అనుకున్నారు. కాబట్టి మనలాగే ఆయన రక్తమాంసములుగా ప్రకారమే రక్త మాంసములు కలిగి లోకానికి వచ్చాడు. మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయటానికి, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయి. చూసారా? అంటే మనల్ని సంపూర్ణంగా మరణ భయం నుంచి, మనల్ని శ్రమల యొక్క భయం నుంచి మనల్ని విడుదల చేయడానికే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. మనం అంధకారంలో పాపంలో బ్రతికినప్పుడు, అలాగే మరణ భయంలో బ్రతికినప్పుడు, లోకానుసారంగా బ్రతికినప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనల్ని వాటి నుంచి విడిపించారు. అటువంటి దాస్యం నుంచి, అటువంటి బాండేజ్ నుంచి మనల్ని విడిపించారు. అది మనం చూడండి, మరణ భయం చేత దాస్యానికి లోబడినటువంటి వారిని మనం అటువంటి మరణ భయం వల్ల మనం దాస్యానికి అంటే ఆ మరణ భయం వల్ల లోకానుసారమైన జీవితం జీవించడానికి తీర్మానించేసుకున్నాం. లోకపాశలు, వాటికి లొంగిపోయి, ఆకర్షణలకు లొంగిపోయే జీవితం జీవించేవాళ్ళం. కానీ అది మరణానికి దారితీస్తుందని యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించి చూపించి, ఇది సరైన జీవితం, ఈ విధంగా జీవించాలని ఆయన జీవించి చూపించి, అటువంటి జీవితాన్ని జీవించటానికి ఆయన కృప, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించటానికి ఈ లోకంలో మనకి ఉన్నారు. అది మనం అర్థం చేసుకొని అటువంటి క్రైస్తవ జీవితం, నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి ఉదయకాల సమయంలో మనం తీర్మానించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి మనవి చేస్తా ఉన్నాడు. అర్థం చేసుకోవాలి. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 8వ వచనం, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. ఇది క్రైస్తవ జీవితం. అంటే మనం బ్రతికిన ప్రభు కోసం, అంటే యేసు ప్రభు వారి ప్రభుత్వంలో బ్రతుకుతాం కాబట్టి ప్రభు కోసమే బ్రతుకుతాం. మన సొంత జీవితాన్ని, లోకానుసారమైన జీవితాన్ని యేసు ప్రభు వారి ద్వారా తండ్రి సిలువకు అప్పగించిన విధానాన్ని మనం అంగీకరించి, మనం యేసు ప్రభు వారి జీవితం జీవించడానికి, ఆయన మన ద్వారా జీవించడానికి మనం అంగీకరించాం. కాబట్టి అది ఇక్కడ చెప్తున్నాడు, బ్రతికిన ప్రభు కోసమే బ్రతుకుతున్నాం. ఒకవేళ చనిపోయినా ప్రభు కోసమే చనిపోతాం. ఇది క్రైస్తవ జీవితం. మన చావు కూడా ప్రభు కోసమే అయి ఉండాలి. మన బ్రతుకు, మన చావు ప్రభు కోసం అయి ఉండాలి. ఇది క్రైస్తవ జీవితం యొక్క నిజమైన క్రైస్తవ జీవితం యొక్క నిర్వచనం. చూడండి, కోసమే చనిపోవచ్చు. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం. అంటే మన ఐడెంటిఫికేషన్, మన రిలేషన్షిప్, మన ఉనికి అంత యేసు ప్రభు వారిలో ఉంది. అంటే మన బలం అంతా, మన స్ట్రెంగ్త్ అంతా యేసు ప్రభు వారిలో ఉంది. అంటే మన నివాసం, మన ఉనికి
మన ఐడెంటిటీ, ఎవ్రీథింగ్, ప్రతిది కూడా యేసు ప్రభు వారిలో ఉంది. దీనివల్ల మనం బ్రతికున్న చనిపోయినా మనకేం తేడా లేదు. ఇది క్రైస్తవ జీవితం. అందుకనే క్రైస్తవునికి మరణ భయం లేదు. ఇది మనం ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే నిజంగా మనం దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించకపోతే మనకు మరణ భయం ఉంటుంది. దేవుని ప్రభుత్వం కింద ఉండకపోతే మరణ భయం ఉంటుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీకు మరణ భయం నుంచి విడుదల కావాలా? శ్రమలు ఎవరైనా భయపెట్టినా, శ్రమలకు గురి చేసినా, నీతి నిమిత్తం శ్రమలు వచ్చినా భయపడకుండా నీతి నిమిత్తం యేసుప్రభు వారి జీవితం, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించాలని కోరుకుంటున్నారా? అయితే యేసుప్రభు వారి చిత్తంలో, అంటే దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించాలి. దేవుని ప్రభుత్వం కింద బ్రతకాలి. యేసుప్రభు వారు ఏం చెప్తే ఆ విధంగా బ్రతుకును మనం బ్రతకాలని ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకొని మనందరం కూడా అటువంటి జీవితం జీవించడానికి తీర్మానించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఇటువంటి ఆశీర్వాదకరమైన జీవితం పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క కోరిక. కాబట్టి మనం ఇటువంటి గొప్ప జీవితాన్ని మనం వ్యతిరేకించకూడదు, రిజెక్ట్ చేయకూడదు. యేసు ప్రభు వారి జీవితాన్ని జీవించడానికి తీర్మానించుకుందాం. ఒకవేళ మీరు జీవిస్తుంటే ఇంకా బలపరచబడడానికి దేవుడు ఈ మాటలు చెప్పాడు. ఒకవేళ మీరు కానీ దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించకుండా మీ ఇష్టం వచ్చినట్లు, మన ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తూ ఉంటే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో హెచ్చరికలు దయచేసి మన జీవితాన్ని సరిచేసుకోమని మనకు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానం మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మాతో మాట్లాడారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, గణపరుస్తూ ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు మీకు వందనాలు. నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి తీర్మానించుకోవడానికి మాలో ప్రతి ఒక్కరికి జ్ఞానం, విశ్వాసం, ధైర్యం దయచేయమని ప్రాధేయపడుతూ, వాక్యాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, కొనియాడుతూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.